కూటమి ప్రభుత్వంలో దొంగ కేసులు ఎన్ని పెట్టినా చట్టపరంగా పోరాటం చేస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. జంట హత్య కేసులో పిన్నెల్లి సోదరులను ఇరికించారని మండిపడ్డారు. ఘటనపై సిబిఐ విచారణ చేయించాలని అన్నారు. కూటమి నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని కాసు మహేష్ రెడ్డి అన్నారు. కోట్లలోని కూడా ప్రభావితం చేస్తూ ఈ రోజున చెయ్యని ఘటనకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి గారిని జైలుకి పంపిస్తున్నారు. పల్నాడు ప్రాంతం ఎంతో రాజకీయం చూసింది. ముఖ్యంగా గత 40-50 సంవత్సరాలు 83 నుంచి చూస్తే మీరు బాంబు దాడులు చూశారు, రిగ్గింగులు చూశారు, మడ్డలు చూశారు, ఆ తర్వాత నక్సలిజాన్ని కూడా చూశారు. ఒప్పుకుంటా కొన్ని గ్రామాల్లో ఆధిపత్య పోరు కొరకు ఒక పార్టీ వారు ప్రత్యర్థి పార్టీ వారిని మర్డర్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి, కొన్ని గ్రామాల్లో లేవన్నట్టు. అటువంటి సంఘటనలో చేసిన వాళ్ళనే కాకుండా ఆ గ్రామంలో ఉన్న ఆ యొక్క పార్టీ తెలుగుదేశం కావచ్చు, ఆ రోజున్న కాంగ్రెస్ కావచ్చు, ముఖ్యమైన నాయకుల్ని పెట్టేవాడు. కానీ ఈ 4-5 నెలల క్రితం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో జరిగిన హత్య కేసులో చనిపోయిన వారు తెలుగుదేశం వాళ్ళు, చంపించింది తెలుగుదేశం వాళ్ళు. మొట్టమొదటిసారి ఈ ప్రాంత చరిత్రలో ఒకే పార్టీ వాళ్ళని చంపుకున్నా ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ ముఖ్యమైన నాయకులు రామకృష్ణారెడ్డి గారిని, వెంకట్రామరెడ్డి గారిని పెట్టడం ఇది వాస్తవం. కేవలం